అండ్ మీరు రాసిన బుక్ యాన్షియంట్ యోగ రొటీన్, అందులో లైక్ మీరు ఏమేమి పొందుపరిచారు అంటే ఏం నాలెడ్జ్ ఉంటుంది? బేసిక్గా యోగా అనేది మన ఏన్షియంట్ నాలెడ్జ్ అని అందరికీ తెలిసిందే, బట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్లో అది ఎక్కువగా ప్రాచుర్యం పొందబడింది మన వాళ్ళకన్నా కూడా. వాళ్ళే దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు, దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, డెవలప్ చేస్తున్నారు. బట్ మనకి మన దగ్గర ఏదైతే పక్కన ఉంటుందో దాని వాల్యూ అంత బాగా తెలియదు అన్నట్టు. సో మనకి ఇంకా తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో ఆ బుక్లో మీరు ఏం పొందుపరిచారు? ఎలాంటి? మ్యామ్, మా గురువు గారికి ఒక ఐడియా ఉండేది మ్యామ్. వీ హ్యావ్ టు బ్రింగ్ ఏన్షియంట్ యోగా నాలెడ్జ్ అండ్ మోడర్న్ సైన్స్. వీ హ్యావ్ టు కొలాబరేట్ దిస్ టూ అండ్ వీ హ్యావ్ టు ప్రజెంట్ టు ద పీపుల్ సో దట్ ఇట్ ఈస్ బెటర్ టు ద పీపుల్ ఫర్ దేర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఏన్షియంట్ యోగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతసేపు ప్రాణాయామం చేస్తే మంచిది, యోగా చేస్తే మంచిది అని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యోగా చేయకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటు సైడ్ డాక్టర్స్ ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో దే టాక్ పర్స్పెక్టివ్ ఆఫ్ యోగా నాలెడ్జ్ మెడికల్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళకి యోగా నాలెడ్జ్ ఉండదు. బ్యాక్ పెయిన్కి ఆసనాలు చేస్తే మంచిది, నెక్ పెయిన్కి ఆసనాలు చేస్తే మంచిది అని చెప్పేసి ఎంతసేపు వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉంది, నెక్ పెయిన్ ఉందంటే నీ స్పైన్ స్టిఫ్ అయింది, సయాటికా స్టిఫ్ అయింది, బ్యాక్ సర్జరీ చేయాలి, నెక్ సర్జరీ చేయాలి, అది చేయాలి, ఇన్ఫ్లమేషన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ ఇచ్చేసి రాస్తారు. వీళ్ళకి ఓవరాల్గా నాలెడ్జ్ ఉండదు. అంటే ఉండదని కాదు, అంటే యోగా నాలెడ్జ్ లేదని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు కొంతమంది ఇస్తున్నారు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. దట్స్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్ యూ. ఈ రోజుల్లో లాస్ట్ 30-40 ఇయర్స్లో బ్యాక్ సర్జరీస్లో ఆల్మోస్ట్ 60 to 70% బ్యాక్ సర్జరీస్ చేసినవన్నీ ఫెయిల్డ్ సర్జరీస్ విచ్ లెడ్ టు డిజేబిలిటీ. అవన్నీ చేసిన తర్వాత దే హ్యావ్ కమ్ అవుట్ విత్ అ కాన్సెప్ట్ స్లోలీ మనకి లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి డెవలప్ అయిన కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ఫిజియోథెరపీ. ఇప్పుడు ప్రపంచంలో దిగ్గజమైన హాస్పిటల్స్ మొత్తం బ్యాక్ పెయిన్ వచ్చినా, నెక్ పెయిన్ వచ్చినా, సయాటికా వచ్చినా, ఇంకా వేరే స్కెలిటల్ సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా వచ్చినా ఆపరేషన్స్కి పోకండి బాబు, ఫస్ట్ ఈ సింపుల్ ఆసనాస్ చేసుకోండి, వాటి వల్ల రిలీఫ్ వస్తుంది, వాటి వల్ల రిలీఫ్ రాకుంటే అప్పుడు మనం ఆలోచిద్దామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఆల్ దిస్ నాలెడ్జ్ రావడానికి కూడా ఇంచుమించు మా గురువు గారు లాంటి పర్సనాలిటీసే దీన్ని దోహదపరిచింది. సుబ్రహ్మణ్యం గారు హీ స్పోక్ టు థౌజండ్స్ ఆఫ్ డాక్టర్స్ ఎక్స్ప్లెయినింగ్ యోగా బెనిఫిట్స్ అండ్ హీ యూస్ టు టెల్ దెమ్ క్లబ్ యువర్ దిస్ థింగ్. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ జర్డ్ ప్రాబ్లం ఉందంటే అన్నెసరీ మీరు ఆపరేషన్స్ అని అన్నెసరీ దిస్ అని చెప్పేసి టెస్ట్లు అని చెప్పేసి రాయకండి. సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు జస్ట్ రోజు పొద్దున్న లేచి గోరువేసిన నీళ్ళు అండ్ pH నీళ్ళు తాగిపియండి, కాపర్ వాటర్ తాగిపించేస్తే వాళ్ళకి తగ్గిపోతాయి. కొంచెం మంచి మన ఆల్కలైన్ ఫుడ్స్ తింటే తగ్గిపోతుంది అన్న నాలెడ్జ్ ఆయన ప్రజెంట్ చేస్తున్నా కొద్దీ లైక్ వాజ్ గుడ్ డాక్టర్స్ సపోర్టెడ్ దిస్ సబ్జెక్ట్. సో సింప్లీ అగైన్ కమింగ్ టు మ్యామ్, ancient yoga knowledge and modern science, scientific evidences we clubbed together. That is my book, combination of modern and combination of traditional. Indulo how it benefits your heart, how it benefits your liver, how it benefits overall functioning of your body అన్న దాంట్లో మార్నింగ్ లేచినప్పటి నుండి, పొద్దున బ్రష్ చేసుకున్నప్పటి నుండి, వాటర్ తాగినప్పటి నుండి, బ్రేక్ఫాస్ట్ ఏది తినాలి, లంచ్ ఏది తినాలి, డిన్నర్ ఏది తినాలి, ఏ ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది, వాట్ ఈజ్ యువర్ బాడీ టైప్, దిస్ మచ్ ఆఫ్ ఒక 20,000 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని 200 పేజెస్లో కంపైల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆల్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై గురు. వీ యూస్ టు రైట్ డౌన్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్. హీ ఈస్ నో మోర్, సారీ టు సే దిస్, బట్ అప్ టు మై maximum possible extent I have compiled all his ideology based knowledge in that. లైక్ లెట్ మీ నో, అంటే ఎందుకు మీరు రెండింటిని మిక్స్ చేయాల్సి వచ్చింది? అంటే మోడర్న్ లైఫ్ స్టైల్ వలన, లేదంటే మోడర్న్ సైన్స్ వలన, ఇలా వేదిక్ అండ్ మోడర్న్ థింగ్స్? పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్. వెన్ పీపుల్ చేసే అనులోమ్ విలోమ్ గురించి చెప్తున్నాము, కపాల్భాతి గురించి చెప్తున్నాము, అది ట్రెడిషనల్ వేలో చెప్తే జనాలకు పెద్దగా అర్థం అవ్వట్లా. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే యోగిక్ బ్రీతింగ్ చేసుకోవడం వల్ల మంచిదని వీళ్ళు చెప్తారు. అది ఎందుకు మంచిదని నేను సైంటిఫికల్గా ఎట్లా చెప్తున్నానంటే, ఐ టోల్డ్ యూ, యోగిక్ బ్రీతింగ్ అని డీప్ ఇన్హలేషన్స్ అండ్ డీప్ ఎక్సలేషన్స్ తీసుకుంటాం. వెన్ యూ టేక్ వన్ డీప్ ఇన్హలేషన్, వీఆర్ ఇన్హేలింగ్ 6,000 ml ఆఫ్ ఎయిర్, విచ్ ఇస్ లైక్ 5 to 6 liters ఆఫ్ ఎయిర్ వీఆర్ ఇన్హేలింగ్. అదొక 10 minutes చేయడం వల్ల మీ బాడీలో ఉన్నటువంటి 100 trillion ఆఫ్ సెల్స్కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. సో దట్ అది అవ్వడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ బ్లడ్ సర్క్యులేషన్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, వెన్ యూ టేక్ మోర్ ఆక్సిజన్,
more benefits for your body, health benefits. There is no darkness of your forehead, darkness of your fingers tagipotundi, darkness of your toes tagipotundi. Assume that your body health is becoming healthy. బికాస్ ఆఫ్ హెల్త్ డీప్లీషన్, ఆక్సిజన్ డీప్లీషన్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మనం ముక్కు మూసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా ఉండలేము, చచ్చిపోతాం. సో సచ్ ఇంపార్టెంట్ థింగ్ బ్రీతింగ్ అన్నది, అది డీప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం మ్యామ్, ఓన్లీ 300 to 400 ml ఆఫ్ ఎయిర్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ అండ్ కమింగ్ అవుట్ సైడ్. ఎక్కడ 300-400 ml అండ్ ఎక్కడ 6000 ml. And the people who do for 5 to 10 minutes, this 6000 ml of air over 10 minutes cheste, with deep inhalations and exhalations, you are giving more oxygen to the body. More cell rejuvenation is there. It helps to cellular rejuvenation from beneath. Okay. Your liver cells healthy ga undadam valla low liver cancer. Your lung cells healthy ga undadam low lung cancer. Your blood cells healthy ga undadam low blood cancer. Likewise, you are preventing 200 types of blood cancers by only root targeting with increased oxygen. As simple as that. Okay. Atlaga for everything there is a scientific explanation is there with all scientific evidences. So that people will understand. Okay, scientific evidence అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు, ఓకే షణ్ముఖ్ చెప్తున్నాడు 97,000 కిలోమీటర్ల సర్క్యులేటరీ సిస్టమ్ ఉందంట, హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అనగానే దే విల్ గో టు ద గూగుల్. అవును 97,000 కిలోమీటర్ల ఉందా, ఉంది. షణ్ముఖ్ ఈస్ సేయింగ్ ఇట్స్ లైక్ హౌ కమ్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను 3 floors నడుచుకుంటూ వచ్చాను. వాట్ ఎవర్ వీ ఈట్, బై ద టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ 9 meters. 1 meter అంటే మనకి ఇంత పెద్దగా ఉంటుంది. సో 9 meters అంటే 9 meters సఫికేటివ్ సిస్టమ్ ఈస్ దేర్ ఇన్ అవర్ బాడీ. నేను పిల్లలకి అడుగుతాను, ఓకే వాట్ ఎవర్ యూ ఈట్ బై ద టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్, హౌ మెనీ మీటర్స్ ఉండొచ్చు మీ ఇంటెస్టినల్ సిస్టమ్ అంటే, ఇట్ ఇస్ ఆర్ లైక్ 60 centimeters or 70 centimeters అంటారు. యాక్చువల్లీ నేను అట్లనే అది. సో ఐ సెడ్ దెమ్, కాంట్ యూ సీ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆఫ్ యువర్ ట్యూబ్స్ ఇన్సైడ్ అన్నారు. Yeah, okay sir, it might be some twice or thrice. Right. Yeah. When it's at 9 meters, it is like 3 meters antene oka 1 floor anta height. So when there is such a suffocation is there, 1 liter of drinking water helps to flush out all the waste out of your body. So దీన్ని నేను ఎట్లా ప్రమోట్ చేశాను ఇండియాలో, వరల్డ్ లెవెల్లో అంటే ఉషా పాని చికిత్స. When you drink 1 liter of warm water, it helps your body through 6 ways. 6 వేస్లలో మీ బాడీ మీరు డీటాక్స్ చేసుకుంటున్నారు. వాట్ మోర్ దెన్ దట్ యు నీడ్, యు ఆర్ క్లీనింగ్ యువర్ బాడీ త్రూ 6 వేస్. యాజ్ యూ డ్రింక్ 1 liter of water, it gives tremendous pressure from stomach to the intestines. All trapped gases will release. One way. Second, complete loose motion kind of feeling వచ్చేస్తుంది. Second way. Third, 2 to 3 times frequent urination వచ్చేస్తుంది. Third way. మనం వామ్ వాటర్ తాగిన 10 to 15 నిమిషాలు మొత్తం చెమట వచ్చేస్తుంది. 60 lakhs sweat glands will open up. ఎస్ యాక్చువల్లీ నేను ఇది మొన్న మనం తిరిగిన రోడ్స్ మీద అక్కడిక్కడ పేరుకుపోయిన డస్ట్ పార్టికల్స్ మైన్యూట్ లెవెల్లో ఉన్నవన్నీ బయటకు వచ్చేస్తాయి. యూఆర్ కీపింగ్ యువర్ స్కిన్ హెల్తీ. 4th way. 5th way, వాట్ ఎవర్ అంటే నార్మల్లీ కఫా పీపుల్కి ఎక్సెస్ మ్యూకస్ ప్రొడక్షన్ ఉంటుందన్నమాట. చాలా నంజు పెరిగిపోతూ ఉంటుంది. పొద్దున లేవగానే సఫకేటెడ్ నోస్ అదంతా ఉంటుంది అనమాట. ఈ వామ్ వాటర్ తాగానే బాడీ టెంపరేచర్ కొంచెం ఫర్ సమ్ టైమ్ ఇంక్రీజ్ అయిపోయేసరికి ఈ నాస్ట్రిల్స్లో పేరుకున్నటువంటి ఏదైతే నంజు ఉంటుందో అది కరిగిపోతుంది అనమాట, వ్యాక్స్ లాగా. చీమిడి ఫీలింగ్ వస్తుంది. క్లీన్ చేసుకుంటూ వాళ్ళు 2 సార్లు 3 సార్లు చీదేస్తే నో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, నో సైనసైటిస్, నో ఆస్తమా. అండ్ ద 6th క్లీనింగ్ ఈస్ వన్స్ in 10 days or 15 days, one person will get urge of vomiting. That comes when your body is accumulated with more acids, corrosive acids. Okay. అప్పుడు వామిట్ చేస్తే మొత్తం ఎక్సెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. యూ ఫీల్ వెరీ రిలాక్స్డ్. హీటీ సెన్సేషన్స్ ఉండవు. లైక్వైజ్ వీఆర్ క్లీనింగ్ అవర్ బాడీ త్రూ దిస్ 6 ways through this system. And over a period of time this helps to cater 60% ఆఫ్ యువర్ డిజీజెస్ అక్కడే తగ్గిపోతాయి. ఓకే మ్యామ్, హోల్ అవర్ బాడీ ఈజ్ అ ప్లానెట్. మన ప్లానెట్లో ఓ 70% వాటర్, 60 to 70%. దట్స్ వై అవర్ ప్లానెట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్. ఇట్ లుక్స్ లైక్ బ్లూ. దట్ బ్లూ ఈజ్ రిజంబుల్డ్ యాజ్ వాటర్. అవర్ ఎంటైర్ బాడీ ఈజ్ ఆల్సో కంపోజ్డ్ ఆఫ్ వాటర్. 70% మన బాడీలో ఉండేది అంతా వాటర్. నేను అది అడుగుతాను క్వశ్చన్స్ యూనివర్సిటీస్లో,
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అంటే నాకు భయం వేసింది యాక్చువల్లీ. ఆల్ ఇంటెలెక్చువల్ పీపుల్ ఆర్ దేర్, ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంటెలెక్చువల్, ఐ నో వాట్ ఐ నో ఈజ్ ఓన్లీ బిట్ హెల్త్ సబ్జెక్ట్ అది అని చెప్పేసి వెళ్ళాను. కెన్ ఎనీబడి సే అవర్ బాడీ 70% ఆఫ్ వాటర్, హౌ డూ యూ జస్టిఫై పీపుల్ అన్నారు. అమేజ్, నోబడి సెడ్ దిస్. Nobody said that how it is 75% water, 70% water as a question. I said that. In our body there is like 5 liters of blood, which is a fluid. Right, ma'am? Yeah. ఎప్పుడు మన బాడీలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్ అవుతూ ఉంటుంది, మెటబాలిక్ ఫంక్షన్స్ అవుతుంది, యూరిన్ వచ్చేస్తూ ఉంటుంది, దట్స్ ఎ ఫ్లూయిడ్. చెమట వస్తూ ఉంటుంది, దట్స్ ఎ ఫ్లూయిడ్. మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్సైడ్ లోపల ఉండేది వాటర్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. బయట ఉండేది ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్. లైక్ వైజ్ స్వెట్, బ్లడ్, ఇట్లాగా హార్మోన్స్, ఇట్లాగా అన్ని ఫ్లూయిడ్స్ మనం సమప్ చేసుకుంటే దిస్ ఆల్ ఫ్లూయిడ్ సమప్ ఈజ్ 70% ఆఫ్ అవర్ బాడీ వెయిట్. నేను ఒక 75 kgs నా హెల్దీ వెయిట్ మ్యామ్. అంటే నా బాడీలో ఇంచుమించు 55 kgs వాటరే. ఓకే. సో బై గివింగ్ ప్రాపర్ లెవెల్స్ ఆఫ్ వాటర్ త్రూ 5 rules of drinking water as per Ayurveda, you're keeping your body in hydration mode all times. It helps to keep your body out of disorders, diseases, infections, viruses, bacteria and all this, just like that. ఓకే. సో వైరస్ వచ్చినా దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి దాన్ని నార్మల్ పర్సన్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఎవరైతే ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేస్తారో, ఎవరైతే ప్రాపర్ యోగా చేస్తారో, వాళ్ళకి నార్మల్ పర్సన్ కంటే 50 to 60% ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి బాడీలో వెన్ దెర్ ఇస్ అన్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ టు ద బాడీ. దట్ మైట్ బి ఓన్లీ ద రీజన్ ఐ డెంట్ గెట్ సో ఫార్ కరోనా ఎనీ టైమ్. మా ఫాదర్కి వచ్చింది, మా బ్రదర్కి వచ్చింది, ఐ డెంట్ గెట్ కరోనా ఎనీ టైమ్. ఓకే. సో మీకు వై ఐఎమ్ సేయింగ్ వెరీ ప్రౌడ్లీ మ్యామ్, వై ఐఎమ్ సేయింగ్ వెరీ ప్రౌడ్లీ, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ మై హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్, స్ట్రాంగర్ ఇమ్యూన్ సిస్టమ్. ఐ వాస్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ అన్హెల్దియెస్ట్ పర్సన్ అన్న దాంట్లో నేను ఉండింది. నవ్ ఐ ఫీల్ సమ్ టైమ్స్ లైక్ ఐఎమ్ ద హెల్దియెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ అన్న ఫీలింగ్. రైట్. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఇట్ ఈస్ మై ఇండియన్ ఆర్ట్ ఐఎమ్ ప్రమోటింగ్, మై ఇండియన్ ఏన్షియంట్ ఆర్ట్ యోగా. ఇది ఎట్లా అంటే సంగీతము, భరతనాట్యము, కూచిపూడి లాగా ఇది కూడా ఒక ఆర్ట్. ఇఫ్ సంబడి లెర్న్స్ ప్రాపర్లీ by giving proper time for 6 months to 1 year, for sure they can lead a very healthy and happy life all through their lifetime. Through yoga practice lo enta magic undante ma'am, we can improve our lifespan. మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన బాడీని బ్యూటీ చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ బాల్డింగ్ అనేది చాలా యంగ్ ఏజ్లో వస్తుంది, మా ఫ్యామిలీలో రన్ అవుతుంది. 27-28కి మా బ్రదర్కి రావడం అదంతా జరిగింది. బట్ నేను యోగిక్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత బాల్డింగ్ అనేది కూడా నాకు లేదు, ఆగిపోయింది. ఉన్నంతలో హెయిర్ ఏదో కొంచెం రెజోనేట్ అవుతుంది. మీ స్కిన్ కూడా యంగ్ ఏజ్ లో మీకు ప్రాబ్లం ఉంది అన్నారు కదా, బాగా యువర్ స్కిన్ ఇస్ హెల్దీ నౌ. మై స్కిన్ ఇస్ హెల్దీ మ్యామ్, వెరీ వెరీ హెల్దీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యోగా మ్యామ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipodu. Please subscribe. Please subscribe to Rainbow TV. Please subscribe to Rainbow TV YouTube channel. Please do subscribe to Rainbow TV. Please do subscribe to Rainbow TV.